మొదటి నుంచి పొత్తుల విషయంలో ఒక అయోమయం, ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు కూడా అభ్యర్థులు ప్రకటన అయిన తర్వాత కూడా ఆ ప్రకటించే సమయంలో కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి ముఖంలో ఇంకా ఏమాత్రం ఆనందం కనిపించలేదు. ఒక రకంగా బలవంతపు ఒప్పందం జరిగిందా, బలవంతంగా ఒప్పించారా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన జన సైనికుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆ వేదిక మీద కూడా ఆయన అదే కన్విన్స్ చేసే ప్రయత్నం. జన సైనికులు ఎక్కడ నొచ్చుకుంటారో, కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అని ఆయన ఆ భయం ఆయన ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఒక ఆనందం అయితే లేదు ముఖంలో. కనీసం అభ్యర్థులను ప్రకటిస్తున్నాము, తమ 2024 సంబంధించి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాము, వీళ్ళందరూ మా సైనికులు, మా గెలుపు గుర్రాలు అనే ఆనందం అయితే ఎక్కడ కనిపించలేదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. దీనికి కారణం ఏంటి అంటే తక్కువ సీట్లని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, కానీ తప్పదు, ఇప్పుడు తప్పించుకోలేము, ఈ 24 సీట్లతోనే సర్దుకోవాలి అని ఆయన బలంగా డిసైడ్ అయ్యారు. అభ్యర్థుల్ని జన సైనికులను కూడా డిసైడ్ చేసే ప్రయత్నం, వాళ్ళని కూడా వాళ్ళ మైండ్ని కంప్లీట్గా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అనేది ఆయన కూడా డౌట్ ఉంది. అందుకే ఆయన ఆ వేదిక సాక్షిగానే చెప్పారు, ఖచ్చితంగా జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, టీడీపీ ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది. కాకపోతే అది ఈయన కోరుకున్నట్టు జరుగుతుందా లేదా అనేది గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఆ పార్టీల బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక ప్రజల మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో, చంద్రబాబు గారు చెప్పారనో ఏ ఓటర్ కూడా తన ఆలోచనలు మార్చుకోరు. కూటమితో ప్రయోజనం ఉంటుంది, ప్రజా ప్రయోజనంతోనే వీళ్ళిద్దరూ కలిశారనుకుంటే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుద్ది. లేదు, వీళ్ళ సొంత ప్రయోజనమో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషంతోనో ఈ పొత్తు పెట్టుకున్నారు అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది అయితే ఒక అతిపెద్ద అనుమానమే. మరి ఏం జరుగుతుందో చూద్దాం.